హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. డాబా మీద కసు ఉడుద్దామని చెప్పేసి ఇంకా మన ఆయుధాలు అయితే తీసుకొని వచ్చాను. చీపుర్లు, చాటలు, కసు ఎత్తుకోవడానికి ఒక కవర్ అయితే తీసుకొని వచ్చాను. ఇంక ఇదంతా వీడియో తీయాలంటే మాత్రం ఈ స్టాండ్ అనేది ఉండాలి కదా, ఇంకా దీన్ని కూడా తీసుకొని వచ్చాను. కసు ఊడ్చుకుంటా వీడియో తీసేటప్పటికి నాకైతే ఒక డైలాగ్ గుర్తుకొచ్చింది. రజనీకాంత్ గారు అయితే ఒక డైలాగ్ అంటారు, షూటింగ్ చేయటం అంత తేలిక కాదు, బెండ్ తెగిద్దని. అలాగే వీడియో తీసుకుంటా ఈ డాబా మొత్తం ఉడవాలంటే నా పరిస్థితి కూడా అలాగనే అనిపించింది. కానీ తప్పదు, ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదన్నట్టు. యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాక ఇవన్నీ తప్పదు. మనకు డబ్బులు వచ్చినా రాకపోయినా సరే వీడియోలు తీసుకోవాల్సిందే. ఇదొక వ్యసనం కూడా అనుకోండి. ఇంక ఇవన్నీ ఎప్పుడే ఉండేయని అనుకోండి, వీటినైతే వదిలేద్దాము. ఇంక ఇదిగోండి మా ఇంటి చుట్టుపక్కల వాతావరణం అయితే ఇలా ఉంటుంది. పక్కనైతే నేరేడు చెట్టు అయితే ఉంది. ఇక్కడైతే చిన్న హోటల్ అయితే ఉంది, ఇప్పుడే కొత్తగా పెట్టుకున్నారు. అంతా ఖాళీ ప్లేసు, పక్కన పొలాలు, అక్కడక్కడ ఇల్లులు అయితే ఉంటాయి. చూడటానికైతే బాగుంటుంది అందంగా. సాయంత్రం పూట, ఉదయం పూట అయితే మాత్రం భలే ఉంటుంది అనుకోండి. పచ్చటి పొలాలు. ఇప్పుడైతే ఎండాకాలం వచ్చింది కదా, అంతా ఎండిపోయి అలా కనిపిస్తుంది. వర్షాకాలంలో పంటలా వేస్తారు చూడండి, అప్పుడైతే మాత్రం పచ్చగా కనిపిస్తా చూడటానికైతే భలే అందంగా అనిపించింది. ఒక్కోసారి మనసుకు బాగలేనప్పుడు ఇలా డాబా మీదకి వచ్చేసి అలా మొత్తం చూస్తూ ఉన్నాం అనుకోండి, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా డాబా మీద కసువు అయితే ఊడుస్తున్నాను. కసువు ఊడవాలంటే మాత్రం నాకు ఈ ప్లేస్లో మాత్రం కొంచెం కష్టంగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడైతే పట్టేసాం కదా, పట్టేసి ఆ పట్ట గాలికి పోకుండా ఉండటానికి అక్కడైతే ఇటుక బిళ్ళలు పెట్టాము. ఆ పట్ట కింద, ఇటుక బిళ్ళల కింద అయితే మొత్తం ఆకులు, దుమ్ము అనేది ఉంటుంది. అవన్నీ తీసి ఊడవాలంటే నాకు కొంచెం కష్టంగా, ఇసుగ్గా అనిపించింది. డాబా మొత్తం ఒక్కటిగా ఉంటే ఊడవటానికి అంత కష్టమైతే అనిపించదు. కాకపోతే మాకైతే 3 ప్లేసులు ఉన్నాయి. అవేంటో చూపిస్తాను. ఈ 3 ప్లేసులు ఒక్కోటి ఊడవాలంటే కొంచెం కష్టంగా, ఇసుగ్గా అనిపించింది. కాకపోతే తప్పదు, మన ఇల్లు మనం శుభ్రంగా ఉంచుకోవాలి కదా. డాబా ఊడ్చి కూడా అసలు చాలా రోజులు అవుతుంది. ఎప్పుడు ఊడ్చాను? సంక్రాంతి పండగ అప్పుడు ఊడ్చాను. ఇంకా అప్పటి నుంచి ఇప్పటికి ఇంతవరకు ఊడవలేదండి. డాబా మొత్తం దుమ్ము దుమ్ము అయిపోయింది. అందులో రోడ్డు పక్కన ఇల్లు, పక్కనే చెట్టు ఉంది. చెట్టు ఉండటం వల్ల ఆకులు రాలటం, ఇంకా బాగా డస్ట్ అయిపోయింది. బట్టలు అవన్నీ వేసి ఇటుక బిళ్ళలు ఎందుకు పెట్టామంటే, ఇంకా ఇంటికను అటువైపునేమో వంటగది, అంటే పుల్లల పొయ్యి, బాత్రూమ్ అవి ఉంటాయి. ఈ రెండింటికి మధ్యలో కొంచెం గ్యాప్ అయితే ఉంచారు. రెండు కలిపి అనేది కట్టకూడదంట, వాస్తు ప్రకారం అయితే కొన్ని ఉంటాయి కదా. ఇంకా అలా కట్టకూడదని చెప్పేసి కొంచెం ఒక ఏలు మందం అయితే గ్యాప్ వదిలేశారు. వర్షం పడేటప్పుడు ఏమవుద్దంటే ఇంకా వర్షపు నీళ్ళన్నీ పడతా ఉంటాయి ఇంట్లోకి. అక్కడే మాకు కరెంటు బోర్డు కూడా ఉంది. నేను మిక్సీ వేసుకుంటాను చూడండి, అక్కడే సేమ్ ఇంకా ఈ ఖాళీ ప్లేస్ కాడే కరెంటు బోర్డు ఉంది. నేను అక్కడే మిక్సీకి వేసుకుంటూ ఉంటాను. పెద్ద వర్షం పడి ఎక్కువ నీళ్ళు వచ్చినాయి అనుకోండి, ఆ బోర్డులోకి వెళ్తాయి. అందుకని చెప్పేసి పట్టలేసి అయితే తడవకుండా జాగ్రత్తగా ఉంచుతాము. కొన్ని రోజుల తర్వాత ఈ పట్టలేమో ఇంకా పొట్లిపోయినట్టుగా అంతా ఇంకా పొట్లుగా తెల్లంగా వస్తూ ఉంటుంది. ఇంకా అవి పాడైపోయినప్పుడు తీసేసి మళ్ళీ కొత్త వేసుకుంటూ ఉంటాము. ఇది కూడా ఒక చిన్న ఇబ్బందే మాకు. ఇంక ఇదిగోండి డాబా మొత్తం అయితే కసువు ఊడ్చేసాను. ఆకులు చూడండి ఎన్ని అయితే వచ్చినాయో. నల్లంగా మట్టి అయితే వచ్చిందనుకోండి, కుంచి చీపురుతో ఊడిస్తేనే కసువు అనేది నీట్గా వస్తుంది. ఈ తాగు చీపురు తీసుకొచ్చాను కదా, ఆ చీపురుతో ఊడుస్తుంటే అసలు కసువు రావట్లేదు. డాబా మొత్తం ఎలా కనిపిస్తుందంటే అరలరలుగా కనిపిస్తూ ఉంది. ఒక చోటేమో మురిగ్గా ఉంది, ఒక చోటేమో నీట్గా ఉండటం, అలా అరలరలుగా ఉంది. అందుకని కొంచెం లేట్ అయినా కష్టమైనా సరే ఇంకా కుంచి చీపురుతోనే మొత్తం ఊడ్చేసాను. ఇలా డాబా మీద కానీ కష్టంగా ఉన్న ప్లేస్లో కసులు ఊడ్చుకోవాలంటే కొంచెం చీపుర్లు అనేవి పెద్దవిగా ఉంటేనే బాగుంటుంది, త్వరగా కసువు ఊడ్చుకోవచ్చు. ఇంక ఈ చీపుర్లు వాడి పాతవి అయితే అయిపోయి, ఏదైనా మనకు పని త్వరగా అవ్వాలంటే మాత్రం వస్తువులు అనేవి స్ట్రాంగ్గా ఉండాలి. మనం ఏం చేస్తుంటామంటే వాటిని పడేయటానికి ప్రాణమప్పగా అవి అరిగిపోయేంత వరకు వాడుతూ ఉంటాము. కొన్ని రోజుల తర్వాత వాటి పని అయిపోయి మనకి ఇంకా పని చేసుకోవాలన్నా సరే సరిగ్గా ఉపయోగపడవు. పని అనేది లేట్ అవుతూ ఉంటుంది. మనకేమో తీసేయటానికేమో ప్రాణం అప్పదు. కసువు మొత్తం ఊడ్చేసి ఇంక ఇదిగోండి కవర్లో వేసుకున్నాను. డాబా మీదకి వచ్చేటప్పుడే కావాల్సినవి మొత్తం అయితే తెచ్చుకున్నాను. మరలా డాబా మీదకి ఎక్కటం దిగటం ఇదంతా అయితే కష్టంగా ఉంటుంది. చూడండి నేను ఊడుస్తూ ఉంటే నల్లంగా మట్టి అనేది వస్తూ ఉంది. వీలైనంత వరకు చీపురికి వచ్చినంత వరకు అయితే మొత్తం శుభ్రంగా ఊడ్చేసాను. ఇంకో ప్లేస్ ఉందని చెప్పాను కదా, ఇంక ఇక్కడ కూడా శుభ్రంగా అయితే ఊడుస్తున్నాను. ఇంక ఇక్కడ పుల్లల పొయ్యి అవి అయితే ఉంటాయి. ఇక్కడేమో పాత పైపులు కొన్ని ఉంటే తీసుకొచ్చి అయితే వేసాము. ఇంకా ఎక్కువ కూడా నేనైతే ఏమీ ఉంచనండి. ఇవి మనకు పనికి రావు అనుకున్నాను అనుకోండి, ఇంకెప్పటికప్పుడు ఇనుప సామాను వాళ్ళు వస్తుంటారు కదా, వాళ్ళకైతే వేస్తూ ఉంటాము. మనకు అవసరం అవుతాయి ఎప్పుడొకప్పుడు అనుకున్నవి అయితే మాత్రం ఉంచుతాము. ఈ పైపులు అయితే మాత్రం ఎవరు కొనరు. అదిగాక ఇంక ఇప్పుడు మనం వాడుకునే పైపులు ఉంటాయి కదా, అవన్నీ పగిలిపోయినప్పుడు, రిపేర్ వచ్చినప్పుడు ఇవి జాయింట్ వేసుకోవడానికి కొంచెం మనకు ఉపయోగపడతా ఉంటాయి. అందుకనే ఉంచాము వీటిని.
ఇవైనా కొంచెం తీసుకోవడానికైనా ఊడ్చుకోవడానికైనా అంత కష్టమైతే అనిపించదులే. ఇదంతా ఊడ్చిన తర్వాత నాకైతే ఏమనిపిస్తుందంటే వాటర్ పోసి శుభ్రంగా కడిగితే బాగుండు, ఇంకా నీట్గా ఉంటుంది అనిపిస్తుంది. అమ్మో, వాటర్ పోసి కడగాలంటే మాత్రం ఇంకా మామూలుగా ఉండదనుకోండి. వాటర్ అన్నీ డాబా మీదకు మోసుకొని వచ్చి పుల్లల చీపిరి పెట్టి వంగి రుద్ది కడగాలంటే కష్టంగా ఉంటుంది. అదే పైపు ఉందనుకోండి, మోటార్ వేసుకొని పైపు ద్వారాగా కడిగేయచ్చు, శుభ్రంగా బాగానే ఉంటుంది. మేము అప్పుడు కూలింగ్ సున్నం పూపించాము. కూలింగ్ సున్నం పూపించబోయే ముందు అలాగనే పైప్ వేసేసి శుభ్రంగా అయితే కడిగేసాము. కాకపోతే ఇప్పుడు మాకు పైపు లేదు, అందుకే కడగాలంటే మాత్రం కష్టంగానే ఉంటుంది. ఇంకా శుభ్రంగా కసువులు అయితే ఊడ్చాను. ఇంకా వడియాలు అవి పెట్టాలనుకోండి, ఇంకా వడియాలు పెట్టుకునే ప్లేస్ బట్టుకో ఇంకా అప్పుడు కడగటమో ఏదో ఒకటైతే చూడాలి. పైపు దొరికితే మాత్రం శుభ్రంగా పైప్ వేసేసి కడిగేస్తా శుభ్రంగా. ఇక్కడ ప్లేస్ చాలా చిన్న ప్లేసే కదా ఉంది, అయినా చూడండి అసలుకి ఎంత కసువు వచ్చేసిందో. మొత్తం ఆకులు మట్టి, ఎక్కువ ఎక్కువ మట్టి అయితే ఉంది. చాలా మట్టి అయితే వస్తుంది, నల్లంగా పేరుకొని పోయి ఎంత మట్టి వస్తుందో. కొంతమంది లోపల ఇల్లులు ఉన్న వాళ్ళు, ఇలా చెట్లు లేని వాళ్ళు, వాళ్ళకైతే అసలు డాబా మీద కొంచెం డస్ట్ కూడా ఉండట్లేదు. వాళ్ళు 5-6 నెలలకి, సంవత్సరానికి ఒక్కసారి ఊడ్చుకున్నా కూడా డాబా మీద డస్ట్ లేకుండా నీట్గా ఉంటుంది. మాకేంటంటే రోడ్డు పక్కన అవ్వటం వల్ల, ఇలా చెట్టు ఉండటం వల్ల ఆకులు రాలి మొత్తం డస్ట్ అయిపోతుంది. ఇంక ఇదిగోండి ఎలాగోలా అయితే మొత్తం శుభ్రంగా అయితే కసువు ఊడ్చేసాను. ఊడ్చిన తర్వాత నీట్గా ఉంది కదా, మళ్ళీ కూలింగ్ సున్నం రాపిద్దాం అనుకుంటున్నాము. నేనేమో ఈ సంవత్సరం వద్దులే, వచ్చే సంవత్సరం రాపిద్దాంలే అనుకుంటున్నా. చూడాలి ఎలా ఉంటుందో మరి. అప్పుడప్పుడు ఇలా మనం కసులు ఊడ్చుకుంటా ఉన్నామనుకోండి, డాబా అనేది పాచి పట్టకుండా ఉండిద్ది. అస్సలు ఓడవకుండా అలాగే వదిలేస్తే డాబా అనేది త్వరగా పాచి పట్టిపోయి నల్లంగా వచ్చేసిద్ది. అందుకని కనీసం నెలకి 2 నెలలకు ఒక్కసారైనా ఊడ్చుకుంటే చాలు. మరి ప్రతిరోజు వారానికి ఊడవాలంటే ఊడవలేమో, కష్టంగా అనిపించింది. ఊరక మాటల్లో కొంతమంది చెప్తుంటారు కానీ ఏమి చేయరండి, నెలకు ఒక్కసారి అలానే ఊడ్చుకుంటూ ఉంటారు. ఏదో కొంతమంది మాటలకు చెప్తూ ఉంటారు, నేను ప్రతిరోజు ఊడుస్తాను, వారానికి ఒక్కసారి ఊడుస్తూ ఉంటానని. అలా ఏం ఉండదు, ఏదో మనకైతే అలా చెప్తూ ఉంటారు. ఇంకెక్కడ చూడండి డస్ట్ అనేది అసలుకి ఎలా ఉందో. ఇదైతే ఫోర్ట్ బల్ల చెప్పాను కదా, డాబా 3 చోట్ల ఊడవాలని చెప్పేసి 2 చోట్ల పైన ఊడటం అయిపోయింది కదా, ఇది 3వ ప్లేసు. ఈ ప్లేస్లో చూడండి అసలు ఎంత దుమ్ము ఉందో, డాబా మీద కంటే కూడా ఇక్కడే ఎక్కువగా ఉంది. అసలు చూడండి బూజు ఎలా పట్టేసిందో, వామ్మో చాలా బూజు పట్టింది. ఎప్పుడో సంక్రాంతి పండగప్పుడు ఊడ్చాను కదా, ఇంకప్పటి నుంచి మళ్ళీ రాలేదు, అందుకని చాలా బూజు పట్టేసింది. ఇలాగే ఉంచేసామనుకోండి డాబా పాడైపోయిద్ది. ఇలా బూజు ఎక్కువగా ఉండటం వల్ల డాబా కూడా నెర్రలిచ్చినట్టుగా పగిలినట్టుగా వచ్చింది. ఎందుకంటే పురుగు అనేది ఎక్కువగా వస్తుంటుంది. మనం చాలా రోజులు ఇలా క్లీన్ చేయకుండా ఉంటే, నెలకొక్కసారి క్లీన్ చేసుకోవటం మాత్రం బెస్ట్. 2 నెలలు దాకా కూడా ఉంచకూడదు, డాబాలు పాడైపోతాయి. మనం ఇంత కష్టపడి కట్టుకుంటాం కదా, కట్టుకున్నప్పుడు ఇలా నీట్గా ఉంచుకున్నాం అనుకోండి, త్వరగా పాడవకుండా ఉంటాయి. ఒక 5 సంవత్సరాల్లో పాడైపోయాయి, ఇంకొక 2-3 సంవత్సరాలు ఎగస్ట్రా అయితే వస్తుంటాయి. ఇంకా డాబాకి పైన అయితే డిజైన్ ఉంది కదా, ఆ డిజైన్ కూడా ఇంకా మొత్తం దుమ్ము అయితే దులిపేశాను. ఇంక ఇదిగోండి ఇక్కడైతే కొన్ని వేస్ట్ సామాన్ అయితే పెట్టాము. ఇదిగోండి పైన డాబాకి డిజైన్ ఉంది కదా, ఇంక ఇక్కడ కూడా కొంచెం ప్లేస్ లాగుంటే ఇంక ఇది కూడా చీపురు పెట్టి అయితే మొత్తం ఊడుస్తున్నాను. ఈ డిజైన్లో ఏంటంటే అక్కడక్కడ బూజు పడతా ఉంటుంది. వర్షం పడక కూడా చాలా రోజులు అవుతుంది కదా, అందుకే మెయిన్ కారణం ఇంత దుమ్ము ఉండటం. అదే అప్పుడప్పుడు వర్షం పడతా ఉందనుకోండి, మట్టి మొత్తం వర్షానికి కొట్టకపోతూ ఉంటుంది, ఇంత డస్ట్. ఇలాంటి డిజైన్స్ అనేవి చూడటానికి అందంగానే ఉంటాయి కానీ క్లీన్ చేసుకోవడానికి కొంచెం కష్టంగానే ఉంటాయండి. ఏ వస్తువులైనా సరే మనం డిజైన్ కాకుండా ప్లెయిన్గా పెట్టుకోవటమే మంచిది. తర్వాత మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంట్లో ఉంటారు ఖాళీగా కూర్చుంటారు అంటారు కానీ చూడండి మనకు అసలు ఎన్ని పనులు ఉంటాయో. ఒక్క పని కాదండి, బయటికి వెళ్ళి పని చేసుకుంటే ఏదో ఒక్కటే పని ఉంటుంది. ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి అలా కాదు, 10 పనులు అయితే ఉంటాయి. ఈ 10 పనులన్నీ మనమే చేసుకుంటూ ఉండాలి. ఎంత కష్టమైనా చేసుకోవచ్చు, కాకపోతే మన బాధ ఏంటంటే ఇంత కష్టపడి చేసినా గుర్తింపు ఉండదు అని, అదొక్కటే బాధ మనకి. ఎక్కువ శాతం ఇంట్లో ఉండి ఇంట్లో పనులు చేసుకునే ఆడవాళ్ళకి మాత్రం ఇదే ప్రాబ్లం ఉంటుంది. డబ్బు సంపాదన లేకపోతే మాత్రం ఇంక ఇలాగనే ఉంటుంది. ఎంత కష్టపడి పని చేసినా సరే గుర్తింపు అనేది ఉండదు. ఇంకా ఫోర్ట్ బల్ల మీద అయితే ఇవన్నీ అడ్డం ఉన్నాయి కదా పాత సామాన్లు అవి, ఇంకా అవి పక్కకి తీసేసి ఇంకా కసువు అయితే ఊడుస్తున్నాను. కసువు ఊడ్చి వీడియో తీసేటప్పుడు మాత్రం ఈ అయితే ఫ్యాను అవి అయితే ఉన్నాయి. ఈ అప్లోడ్ చేసేటప్పుడు మాత్రం ఈ ఫ్యాన్ అయితే అమ్మేశాము. షార్ట్ వీడియో ఒకటి తీశాను కదా, ఇంట్లో ఉన్న మందు బొడ్లు పాత సామాన్లు అన్నీ అమ్మేశామని, ఇంకా అప్పుడు ఫ్యాన్ కూడా అమ్మేశాము. ఈ ఫ్యాన్ అయితే ఎంతకు తీసుకున్నారో తెలుసా? కేజీ అయితే 25 రూపీస్ చెప్పారు. నేనేమో 30 రూపీస్కి బేరం ఆడాను. వాడేమో కాదు అంత కాదు ఇంత కాదు అని చెప్పేసి 28 రూపీస్కి అయితే తీసుకున్నాడు.
మీకు తెలిస్తే చెప్పండి కేజీ ఎంత రేటు పడిద్దో అని చెప్పేసి. ఇంకా అంతకంటే ₹1 కూడా పెట్టనన్నాడు. ఇంట్లో ఉంచుకొని ఏం చేసుకుంటాం మనం అడ్డం తప్పనిచ్చి. ఇంకా అందుకని చెప్పేసి ఎంతో కొంత వస్తాయిలే అని చెప్పేసి అమ్మేశాము. ఫ్యాన్ అయితే మొత్తం 4 కేజీలన్నర వచ్చింది. ₹100 ఏమో ఫ్యాన్కి అయితే వచ్చినాయి. ఇంకా మేము కొత్త ఫ్యాన్ కొన్నప్పుడు ఎంత 3000 ఫ్యాను మేము కొన్నప్పుడే 3000. ఇప్పుడు ఎంత ఉందో 5000 ఉన్నట్టు ఖచ్చితంగా ఈ ఫ్యాన్ అయితే. అంతేనండి, ఏ వస్తువైనా మూలపడిందంటే దానికి విలువ ఉండదు. వస్తువైనా మనమైనా అంతే, పని చేస్తానన్నాలే విలువ. ఇంకా డాబా బడికి ఓడటం అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడైతే లాస్ట్ అండ్ ఫైనల్ మెట్లయితే ఊడుస్తున్నాను. మెట్లయితే ఇంకెక్కువగా ఊడుస్తూనే ఉంటానండి. అప్పుడప్పుడు వారానికి 4 రోజులకు ఒకసారి ఎక్కువ ఊడుస్తూనే ఉంటుంటాను. మెట్ల మీద అయితే మాత్రం అంత ఎక్కువ డస్ట్ అయితే ఉండదు. ఒక్కోసారి ఊడుస్తూ ఉంటాను, ఒక్కోసారి ఏమో నీళ్ళు చల్లి తుడవటం కడగటం అలా అయితే చేస్తూ ఉంటాను కాబట్టి ఇంకా మెట్లకైతే ఎక్కువ డస్ట్ అయితే ఉండదు. ఈ మొత్తం ఊడ్చి క్లీన్ చేసేటప్పటికి నాకు కనీసం 1 గంట టైం పట్టింది అనుకోండి. ఇంకా అది సాయంత్రం పూట చల్లగా ఉంటుంది కాబట్టి ఇంకా మనకు కొంచెం కష్టపడ్డా కానీ ఇబ్బంది ఉండదు. అందుకనే నేను ఎక్కువ శాతం సాయంత్రం పూటే పెట్టుకుంటాను. ఒక్కోసారి ఉదయం పూట కూడా ఊడుస్తుంటాను. ఉదయం పూట మంచు కురిసింది అనుకోండి, ఆ మట్టి అనేది అంటుకొని పోయి కొంచెం నీళ్ళుగా ఉండి ఊడ్చినా సరే శుభ్రంగా ఉండదు. అందుకనే ఎక్కువ శాతం నేను సాయంత్రమే ఊడుస్తుంటా. మా ఇంటి దగ్గర ఒక్క రోడ్డే కాదండి, 4 రోడ్లు కలిసి ఉంటుంది చూడండి. ఈ 4 రోడ్లున ఏయో ఒకటి తిరుగుతూనే ఉంటాయి. ఇంకా దుమ్ము వస్తుందంటే రాకుండా ఎలా ఉంటుంది ఇన్ని రోడ్లు ఉన్నప్పుడు. ఇంకా గోడ పక్కన కూడా ఊడవాలి. గోడ పక్కన కూడా అన్ని కవర్లు ఆకులు మొత్తం రాలిపోయి ఉన్నాయి. ఇంకా అది ఒకరోజైతే ఊడ్చేసి మొత్తం తగలబెట్టేసి శుభ్రం చేయాలి. ఇంక ఇప్పటికైతే అయిపోయింది పని. 1 గంట అయింది కదా, అంతలోకి నవీన్ అయితే ఆడుకొని వచ్చేసాడు. ఇంకా వాడిని డాబా ఇంకా మనం డాబా ఎక్కేటప్పుడు పట్టుకుంటా ఉంటాం కదా గోడలు, ఇంకా అవి పట్టుకున్నప్పుడు దుమ్ము అంటుకుని ఉండేదిలేని ఒక క్లాత్ తీసుకొని తుడవమంటే ఇంక వాడైతే తుడుస్తున్నాడు. ఆడుకొని వచ్చాను తుడవను అన్నాడు. ఇప్పుడు దాకా కష్టపడ్డాను రా, ఇంకా నాకు ఓపిక లేదని చెప్తే ఇంకా పాపం ఎలాగలా అయితే తుడిచేసాడు. మనమేమో పనులు చేసి అలసిపోతే వాళ్ళేమో ఆడుకొని వచ్చి అలసిపోయాడు. వాడైతే ఇంక ఇదిగోంటే చిత్తమ్మకాయలు అయితే తీసుకొని వచ్చాడు. పిల్లలకు సెలవులు ఇస్తే మాత్రం ఇలా చెట్లంపటి గుట్లంపటి తిరుగుతూ ఉంటారు. అదే భయం వాళ్ళతోటి. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొద్దని చెప్తా ఉంటాను. పాములు ఉంటాయి, నీళ్ళు అవి వెళ్ళొద్దు, జాగ్రత్తగా ఉండండి అంట. ఇంకా ఊళ్ళో నేనంట చెట్టు ఎక్కడికి వెళ్ళే పని లేదు, ఊళ్ళోనే ఉంది, మా ఫ్రెండ్ వాళ్ళదే కోసుకొచ్చానని చెప్పాడు. వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్తలు చెప్తానే ఉంటాను. పిల్లలతో భయం, సెలవులు ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కానీ మనం ఎంత చెప్పినా సరే పిల్లలు ఆటల రంది మీద ఫ్రెండ్స్తో అందరితో కలిసి ఇంకా చెట్లంపటి గొట్లంపటి తిరుగుతూనే ఉంటుంటారు. ఇంకా బయట కసులు కూడా ఊడుస్తున్నాను. ఈ గేట్లకు కూడా దుమ్ము అనేది బాగా ఎక్కువగా పడుతుంది. ఈ డిజైన్ ఉంది కదా, డిజైన్ ఉండటం వల్ల క్లాత్ తీసుకొని దులిపినా సరే ఆ దుమ్ము అనేది పోవట్లా. ఇంకేం చేస్తాం, అప్పుడప్పుడు కూడా వాటర్ పోసి గేట్లు అనేవి కడుగుతున్నాను. వాటర్ పోసి కడిగితేనే నీట్గా ఉంటున్నాయి, లేదనుకోండి అంత మట్టిగా కనిపిస్తుంది. మొత్తం నీట్గా ఉంచుకొని గేట్లు దుమ్ముగా కనిపించినాయి అనుకోండి చూడటానికి బాగుండదు కదా. అందుకని బాగా దుమ్ము అనేది డస్ట్ అనేది ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు గచ్చు కడిగేటప్పుడు ఇంకా గేట్లకు కూడా వాటర్ కొట్టేసి కడుగుతున్నాను. ఇలా కడగటం వల్ల ఇంకా గేట్లు అనేవి నీట్గానే ఉంటున్నాయి. కాకపోతే ఇనపై కదా, ఎక్కువ వాటర్ పడితే తుప్పు పడతాయేమోనని అదొక భయంగా ఉంది. ఇదేనండి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి.